యాక్షన్. అక్కడ పుట్టుమచ్చ ఉంటే ఆమె ఉత్తమ మహిళనట. మహాభారతం చెప్పింది. మహాభారతం నుంచే పుట్టుమచ్చలకు ప్రాధాన్యం ఉందని తెలియచెప్పే విషయమిది. పుట్టుమచ్చట శాస్త్రానికి సంబంధించిన ఆనవాళ్లు నలదమయంతుల కథలో స్పష్టంగా ఉన్నట్లు మహాభారతం వనపర్వం 69వ అధ్యాయం వివరిస్తోంది. అరణ్యంలో దమయంతిని నలుడు ఒంటరిగా విడిచి వెళ్లాక ఆమె చాలా కష్టాలు పడి చివరికి చేది రాజ్యాన్ని చేరుకుంది. దమయంతిని అక్కడ మేడపై నుంచి రాజమాత చూస్తుంది. దుమ్ము కొట్టుకుని సగం చీరలో పిచ్చిదానిలా మారడంతో పిల్లలు హేళన చేస్తూ వీధుల్లో వెంబడిస్తున్నారు. దీన్ని చూసిన రాజమాత పరిచారకును పంపి ఆమెను అంతఃపురానికి రప్పించింది. అక్కడే సైరంధ్రిలాగా ఉండేందుకు ఆశ్రయం ఇచ్చింది. మరోవైపు భీమ మహారాజు తన అల్లుడు నలుడు కుమార్ దమయంతిని కనుగొనమని 4 దిక్కులకు పండితులను పంపారు. అలా తిరుగుతూ చేతి రాజైన సుబాహుడి రాజ్యానికి సుదేవుడు అనే ఓ పండితుడు చేరాడు. మేఘాలతో కప్పి ఉన్న సూర్యకాంతిలా ఉన్న దమయంతిని చూసి 1-2 సార్లు పరిశీలనగా గమనించాడు. సుదేవుడు దమయంతి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు. తన అన్నకు మంచి మిత్రుడైన సుదేవుడిని దమయంతి గుర్తించింది. భావోద్వేగంతో ఏడ్చింది. అప్పుడు రాజమాత సుదేవుడిని అడగ్గా పుట్టుమచ్చతో దమయంతిని గుర్తించాలని చెప్పడం గమనార్హం. ఆమె విదర్భరాజు కుమార్తె దమయంతి అని, నలుడికి భార్య అని తాను గుర్తుపట్టడానికి కారణం దమయంతి కనుబొమ్మల మధ్యన ఉన్న పుట్టుమచ్చేనని చెప్పాడు. అలాంటి పుట్టుమచ్చ ఉత్తమ స్త్రీకి ఉండే సహజ సిద్ధమైన లక్షణమని వివరించాడు. కాని రాజమాతకు పుట్టుమచ్చ కనిపించలేదు. సందేహాన్ని గమనించిన సుదేవుడు భర్తకు దూరంగా ఉండి దుమ్ము ధూళితో మాలిన్యం కప్పి ఉన్న దమయంతి ముఖం కడిగి చూస్తే ఆ పుట్టుమచ్చ కనిపిస్తుందని చెప్పాడు. ఆ మాటలు విన్న రాజమాత స్వయంగా దమయంతి ముఖం మీద మాలిన్యాన్ని శుభ్రపరిచింది. మబ్బులు తొలగిన చంద్రుడిలా సుస్పష్టంగా పుట్టుమచ్చ కనిపించింది. రాజమాతకు భావోద్వేగం పెళ్లిబికింది. ఎందుకంటే దమయంతి తల్లి ఆ రాజమాతకు చెల్లెలవుతుంది. దశారణ దేశాధిపతి అయిన సుదాముడు తమకు తండ్రి అని, దమయంతికి తాత అని అన్ని విషయాలు వివరించి ఎంతో ఆనందపడుతూ దమయంతిని విదర్భ దేశానికి పంపించే ఏర్పాట్లను చేసింది రాజమాత. ఈ కథా సందర్భంలో పుట్టుమచ్చల విశేషాలలో ఓ విశేషం వర్ణితమై మహాభారతంలో పుట్టుమచ్చల శాస్త్రం ఉందని చెప్పడానికి ఆధారంగా నిలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.